వెల్కమ్ టు పబ్లిసిటీ పోస్ట్ టీవీ. ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల మోసాలని, స్కామ్స్ని మనందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ క్రిస్మస్కి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఈ క్రిస్మస్ని చాలా ఆసరాగా తీసుకొని కేటుగాళ్ళు ఎన్నో మోసాలు చేయడానికి ఎంతగానో తెగిస్తున్నారు. అసలు క్రిస్మస్కి మోసాలకి సంబంధం ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? ఈ క్రిస్మస్ సందర్భంగా మనకి పార్సల్లు, ఆర్డర్లకి సంబంధించినటువంటి లింక్స్ అయితే వస్తున్నాయి. ఇక ఆ లింక్స్ని కనుక మనం ట్యాప్ చేస్తే వెంటనే ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అయిపోయి ఇక దాంట్లో మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అయిపోతున్నాయి. ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరుగుతున్నటువంటి ఒకే ఒక్క ప్రాసెస్. ఇక వీటి వెనుక ఉన్నది కేటుగాళ్ళు. వీళ్ళు ఎంతో బాగా ప్లాన్ చేసుకొని ఈ క్రిస్మస్ని ఆసరాగా తీసుకొని ప్రజలందరినీ మోసం చేయాలి అని చాలా పట్టుదలతో, చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఇక ఈ మోసం నుండి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఎన్నో రకాల హెచ్చరికల్ని మనం చూస్తూనే ఉన్నాం. మనం గనక ఏదైనా ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్ రావడం డిలే అవుతే ఆ ఆర్డర్ వెంటనే రావాలి అంటే కింద ఉన్నటువంటి లింక్ని ట్యాప్ చేయండి అని మనకి కొన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అసలు ఎలాంటి లింక్స్ వస్తున్నాయి అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారా? మనం గనక ఏదైనా ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్ డిలే అవుతే ఆ ఆర్డర్ ఎందుకు డిలే అయింది, ఆర్డర్ తొందరగా రావాలి అంటే ఏం చేయాలి, మరి అసలు ఎలాంటి లింక్స్ వస్తున్నాయి, ఏ లింక్ ఒరిజినల్, ఏ లింక్ ఫేక్ అని చెప్పేసి మీలో ఎంతో మందికి ఎన్నో రకాల డౌట్స్ ఉండే ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి కేటుగాళ్ళు పంపిస్తున్నటువంటి లింక్స్ ఎలాంటివో నేను మీతో చెప్పబోతున్నాను. మనం గనక ఏదైనా ఆర్డర్ని ప్లేస్ చేస్తే ఆ ఆర్డర్ డెలివరీ కాస్త డిలే అయినటువంటి సమయంలో ఎందుకు డిలే అయింది అని మనం గనక ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆ ఆర్డర్ రావడం డిలే అయినటువంటి సమయంలో మీ ఆర్డర్ గనక తొందరగా డెలివరీ అవ్వాలి అంటే కింద ఉన్నటువంటి లింక్ని ట్యాప్ చేయండి అని మనకు ఒక లింక్ని సెండ్ చేస్తున్నారు. ఇక అలా కాకుండా క్రిస్మస్ సందర్భంగా మీకు ఫ్రీగా గిఫ్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి మీకు ఫ్రీ గిఫ్ట్ కావాలి అంటే ఈ లింక్ని ట్యాప్ చేయండి అని, మరి మీకు గనక ఫ్రీ గిఫ్ట్ కావాలి అంటే మీరు ఈ లింక్ని ట్యాప్ చేయండి అని ఎన్నో రకాల లింక్స్ని సెండ్ చేస్తున్నారు. ఒక్కసారి మనం ఆ లింక్ని కనుక ట్యాప్ చేస్తే కేటుగాళ్ళ వలలో చిక్కుకున్నట్లే. అందుకే ఇప్పటి నుండి మీకు ఎటువంటి లింక్స్ వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా పరిశీలించుకొని అప్పుడే ఆ లింక్ని ట్యాప్ చేయండి.